ఈరోజు మన అంశము క్రీస్తు విరోధి అయినటువంటి అంత్యక్రీస్తు యొక్క క్రియారూపకమైన విధానం. అమెరికా దేశమా, జాగ్రత్త. ఒక్కసారి ఈ వ్యక్తిని అలాగా చూడండి, అలాగా మామూలుగా. ఈ దృశ్యాన్ని చూసినప్పుడు అది నాకు ఏమాత్రము మంచిదిగా అనిపించట్లేదు. ఎందుకంటే వాస్తవికంగా క్రీస్తు విరోధి అయినటువంటి అంత్యక్రీస్తు ఇలా ఉండడు. కనీసం మీరు శ్రద్ధ వహించి వింటారన్నట్టుగా ఆ దృశ్యాన్ని అలాగా కల్పించామంతే. ఇక్కడ యాంటీ క్రైస్ట్, మామూలుగా మనం క్రీస్తు విరోధి అంటాం, కానీ వాస్తవికంగా చెప్పాలంటే యాంటీ క్రైస్ట్ అనే పదానికి క్రీస్తు విరోధి అని అర్థం కాదు, గాని క్రీస్తు స్థానాన్ని ఆక్రమించే వ్యక్తి అని. ఈరోజు యథార్థంగా, సత్యంగా, వెతుకులాటతో ఉన్నటువంటి విశ్వాసులైన వారికి ఈ అంశాలు చక్కగా దోహదపడతాయని నమ్ముచున్నాం. అనేక లక్షలాది నాస్తికులను ప్రభు వైపుకు నడిపించినటువంటి అంశాలు మీకు చెప్పబోతున్నాం. రష్యా దేశంలోని అనేక నాస్తికులను ప్రభు వైపు నడిపించినటువంటి గొప్ప రుజువులను మీకు ఈరోజు చూపించబోతున్నాం. తెస్సలోనీలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు దయచేసి చదవండి. ఇక్కడ మనం బైబిల్ చూసినట్లయితే పాప పురుషుడు అని చెప్పబడుతున్నది. అతని వర్ణిస్తున్నటువంటి వర్ణన పాప పురుషుడు అంటున్నాడు. 3వ వచనం, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనును, తాను దేవుడనని తన్ను కనుపరుచుకొనును, దేవుని ఆలయంలో కూర్చుండును గనక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రధానమైన అంశంగా మనం ఇక్కడ చదువుతున్నాం, చూస్తున్నాం. ఇక్కడ అంత్యక్రీస్తు అనగా అర్థము, అంత్యక్రీస్తు అనగా ఒక శక్తి కాదు, గాని క్రీస్తును వ్యతిరేకించే ఒక వ్యక్తి. యేసు క్రీస్తు వారిని వ్యతిరేకపరిచే ఆ శక్తిని ప్రదర్శించే వ్యక్తిగా ఉంటాడు. బైబిల్ తెలియజేస్తున్నది అతడు దేవుని ఆలయములో కూర్చుండును అని చెప్తున్నాడు. ప్రపంచంలోకెల్లా అతి గొప్ప మోసము ఏంటో తెలుసా? అది మరేదో కాదు గాని మత సంబంధమైన మోసము. ఈరోజు దీన్ని మనము వివరించబోతున్నాం. అమెరికా దేశస్థులు మొదటి స్థితిలో ఉన్నవారు, మొదటి అమెరికా వారు, మన పూర్వీకులైనటువంటి పితరులు బైబిల్ ప్రవచనం యొక్క విద్యార్థులుగా ఉండి ఉన్నారు. ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నటువంటి ఈ ప్రవచనమును ఆదిమ అమెరికా వాసులు అర్థం చేసుకున్నారు. అమెరికా దేశము బైబిల్ ప్రవచనము అనే, అమెరికా దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి జనాభాలో 1000 మందికి ఒక్కరికి కూడా దీని గురించినటువంటి అవగాహన ఉండి ఉండకపోవచ్చు. అమెరికా దేశము అంత్యక్రీస్తుని గురించినటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా ఈ అమెరికా దేశము నిర్మించబడింది అన్న వాస్తవము అనేకులకు తెలిసి ఉండకపోవచ్చు. 2వ అంశం ఏంటంటే, ఇందులో సత్యము అన్నది దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, అది ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉన్నది. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో యేసుక్రీస్తు వారు సెలవిచ్చాడు, మీరు సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. మనము ప్రస్తుతం జీవిస్తున్నటువంటి కాలం ఎలాంటిదంటే, ఈ రాజకీయ సంబంధమైనటువంటి వ్యవహారాలను ప్రజలు క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ దిద్దుబాటు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా వారికి ఉన్నటువంటి అభిప్రాయము, వారికి ఉన్నటువంటి ఆలోచన దృక్పథమే సరి అయినదిగా భావిస్తూ ఉంటారు. అయితే ఈ అభిప్రాయాలు, ఆలోచనలు అన్నీ కూడా ఒకే విధమైనటువంటి సమానమైనటువంటి సమాంతరతను కలిగి ఉండవు, ప్రాముఖ్యతను కలిగి ఉండవు. 3వ ప్రధానమైనటువంటి అంశము, దేవుడు ఆయన ఉన్నాడు, ఆయన ఉనికి ఉన్నది, మరియు ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ బైబిల్ మనకు తెలియజేస్తున్నది, పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. అయితే చాలా మంది క్రైస్తవులు, వారికి నేర్పించబడింది, వారు గ్రహించింది ఏంటంటే, దేవుడు ఉగ్రవాదులలోకెల్లా ప్రథమ ఉగ్రవాదుడుగా, గొప్ప ఉగ్రవాదిగా దేవుణ్ణి చిత్రీకరించారు. మరి సంఘాలలో ఉన్నటువంటి ఆ దృశ్యాలు, మందిరాల్లో ఇలాంటి దృశ్యాలు ఏర్పాటు చేసి పెడుతూ ఉంటారు. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు పాపులైన వారందరినీ అగ్నిలో కాల్చివేస్తాడని, నిత్యత్వము వారు ఆ అగ్నిగుండంలో కాల్చివేయబడతారన్నట్టుగా కాల్చబడుతూనే ఉంటారంటూ ఉంటారు. మన శత్రువులను ఆ రీతిగా కష్టపెట్టుట, హింసించుట అన్నది
అందులో వాస్తవమే కదా, అది మంచిదే కదా అన్నట్టుగా ఆ భావనతో ఈ విషయాన్ని వారు నమ్ముతూ ఉంటారు. ఒక వ్యక్తి తన దేవుని పట్ల తనకున్నటువంటి దృక్పథానికి మించి ఉన్నత స్థితిలోకి వెళ్ళలేడు. మరి దేవుడు ఇలాంటి వాడు, ఈ రీతిగా హింసిస్తాడు అన్న అభిప్రాయంతో, ఆలోచనతో దేవుని పట్ల నువ్వు వ్యవహరిస్తూ ఉన్నట్లయితే, అలాంటి ఆలోచనతో నువ్వు ఉన్నట్లయితే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. బైబిల్ మనకు నేర్పిస్తున్న అంశం ఏంటంటే, దేవుడు ఇంత మంచివాడు అని మనము ఊహించిన దానికి ఎంతో మించిన శ్రేష్టమైన స్థితిలో ఉన్నాడు దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతమైనటువంటి దేవుడు. నేనైతే నిత్యత్వంలో అగ్నిలో కాల్చబడుతున్నటువంటి ఆత్మను గురించినటువంటి ఈ చిత్రాన్ని, ఈ ఆలోచనను ఏమాత్రము నమ్మను. ఈ అంశం గురించి మరొక రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని గురించి నువ్వు ఎటువంటి దృక్పథంతో ఉన్నావో ఆ దృక్పథానికి మించి నువ్వు ఉన్నతంగా వెళ్ళలేవు నీ జీవితంలో. దేవుడు ఇదిగో ఇలాంటి వ్యవహారాలు జరిగించేవాడుగా ఉన్నాడని లోకానికి నువ్వు చూపించినట్లయితే నీవు కూడా అంత కనికరం గలవాడుగా, మంచివాడుగా ఉండలేవు. 4వ ప్రధానమైన అంశం మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, దేవుడు మన హృదయములను ఎరిగి ఉన్నాడు. ప్రతి దేశములోను, ప్రతి సంఘములోను ఉన్న జనులను ఆయన కలిగి ఉన్నాడు, ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి మనకంటే దేవుడు ఎంతో ఉన్నతుడు. ఇప్పుడు అంత్యక్రీస్తు యొక్క ప్రధానమైనటువంటి సూచనలు, గుర్తులు మనం చూడబోతున్నాం. మొట్టమొదటి అంశము తెస్సలోనీలకు రాసిన 2వ పత్రికలో మనం చదువుకున్న ప్రకారము ఇక్కడ మనం చూసినట్లయితే, మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మేము వేడుకొనుచున్నాం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనును. ఏ విధంగానైనను ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము, ప్రజలు గ్రహించాలి. ఈ అంత్యక్రీస్తు అనగానే చాలామంది నాస్తికత్వాన్ని ఆలోచిస్తారు. వారు క్రైస్తవ్యానికి విరోధంగా ఉంటారు, కానీ క్రీస్తు విరోధులుగా వ్యవహరించరు. కానీ వారు ఏం చేస్తారంటే, అంత్యక్రీస్తు బైబిల్ ప్రవచనము అని కాదు. బైబిల్ సెలవిస్తున్నది అంత్యక్రీస్తు గొప్ప నటుడుగా, అంటే నటించేవాడుగా ఉంటాడు. మీరు రష్యా దేశానికి వెళ్ళి చూసినట్లయితే రష్యన్ రోబోస్ ఉంటాయి. $1కి 65 రోబోలు అన్నట్టుగా ఉంటాయి. వారిలో ఎక్కువ మంది దాన్ని అంతగా అంగీకరించరు. అయితే వారిలో చాలా ఎక్కువ మంది ఇదిగో దీన్ని లెక్కిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. నేను దాన్ని ఎదిరించే దిశగా వెళ్తే, అమెరికా డాలర్ని నేను ఎదిరించాలనుకుంటే అందులో ఈ వ్యక్తి ఉండేవాడు కాదు. సత్యానికి భిన్నంగా వ్యవహరించడమే ఈ కౌంటర్ ఫీట్ అన్నట్టుగా మనం చూస్తున్నాం. 2వ అంశాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. లేఖనాన్ని గమనించండి. ఇది 2వ గుర్తు, అంత్యక్రీస్తు యొక్క గుర్తులలో, సూచనలలో 2వ సూచన. 2వదిగా అతడు దేవుని మందిరంలో కూర్చుంటాడట. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? ఈ విషయం మీరు అర్థం చేసుకోకుండా ఉండాలని కొందరు ఎందుకు భావిస్తారంటే, అపవాది ప్రజలను ఎంతగా మోసగించాడంటే, వాడేమంటాడంటే దేవుని వాక్యాన్ని అందరూ చక్కగా అర్థం చేసుకోలేరు, అది అర్థం కాదు అన్నట్టుగా ఆ అపోహలో అనేకులను దించేశాడు. అలాంటి అపోహ వాడు కలిగజేశాడంటే ఎందుకో కారణం మీకు అర్థమవుతుందా? బైబిల్ నాకు తెలియజేస్తున్నది, ఈ అంత్యక్రీస్తు దాదాపు దేవుని సంబంధమైన మహిమతో ఉన్నట్టుగానే ఉంటాడు. క్రీస్తు మహిమతో ఉన్నట్టుగా దేవుని మందిరంలో, దేవుని ఆలయంలో కూర్చుంటాడు. మనము సంఘము అని పిలుచుకునే ఆ చర్చిలో వాడు కూర్చుంటాడు. 3వ గుర్తు లేదా 3వ సూచన, ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి సంఘటనగా ఉండబోతున్నది. ఈ అంత్యక్రీస్తు రోమా సామ్రాజ్యం యొక్క రొమ్ము మీద నుండి వచ్చినట్టుగా చూశాం. ఇప్పుడు దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రవచనంలోకి వెళ్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నాడు, మనం దానియేలు యొక్క ప్రవచనాలను క్షుణ్ణంగా పరిశీలన చేసి తెలుసుకోవాలని. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన సూచించాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు. బబులోను రాజగు బెల్షాసర్ యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరంన దానియేలునకు దర్శనములు కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కల కని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి రాసెను. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి అందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను.
మరి ఇక్కడ చూసినట్లయితే దానియేలుకు కలిగిన దర్శనంలో 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కెను అని చూస్తున్నాడు. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. మరి మనం పరిశీలన చేస్తే మరొక లేఖన భాగంలో ఈ సముద్రం అన్నది జన సమూహములకు, ప్రజలకు సాదృశ్యంగా ఉన్నది. ప్రవక్త అయినటువంటి దానియేలు ద్వారా మరొక విషయం కూడా చెప్పబడింది ఏంటంటే, ఈ జంతువులు ఒక్కొక్క జంతువు ఒక్కొక్క రాజుకు సాదృశ్యంగా ఉన్నట్టుగా అతడు వివరిస్తున్నాడు. దానియేలు 7వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఎట్లనగా ఈ మహా జంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వం చేయబోవు 4 రాజులను సూచించుచున్నవి. 23వ వచనం చూసినట్లయితే, నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగు చెప్పెను, ఆ 4వ జంతువు లోకంలో తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నమగు 4వ రాజ్యంను సూచించుచున్నది. అది సమస్తమును అనగద్రొక్కుచు పగలగొట్టుచు లోకమంతయు భక్షించును. ఈ 4 క్రూరమైనటువంటి జంతువులను ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ క్రూరమైనటువంటి 4 జంతువులను దేవుడు ప్రపంచంలో రాబోతున్నటువంటి 4 భయానకమైనటువంటి రాజ్యములను సాదృశ్యంగా చూపిస్తున్నాడు. ఈ అంత్యక్రీస్తు అను వ్యక్తి రోమా సామ్రాజ్యంలో నుండి బయటకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 4 జంతువులలో అతనికి కనబడినటువంటి మొదటి జంతువు 4వ వచనంలో చూస్తే, మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలిచుండెను, మరియు మానవ మనసు వంటి మనసు దానికి ఇయ్యబడెను. దానియేలు ప్రవచనంలో మనం చూసిన ప్రకారము ఈ ప్రపంచానికి రాబోతున్నటువంటి మొదటి అధికారం, మొదటి రాజ్యం ఏదంటే సింహము వంటి రూపము కలిగినది. ఆ కాలంలో ఈ బబులోను సామ్రాజ్యంలో ఈ సింహము అనున్నది ఆ బబులోను రాజ్యం యొక్క రాజును సూచించినట్టుగా వారు పెట్టుకునేవారు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం అన్నది దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని సూచనలకు ఆధారంగా ఇది తిరిగి మరలా రాయబడినట్టుగా 7వ అధ్యాయాన్ని మనం చూస్తున్నాం. దానియేలు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే బంగారుమయమైనటువంటి ఒక ప్రతిమను అతడు చూసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ శిరస్సు వంటి బంగారముతో కూడినటువంటి ఆ శిరస్సు బబులోను సామ్రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో నేను తెలియజేస్తున్నాను ఏంటంటే, దీని గురించి తెలిసిన వారు ఎవరికైనా ఇది కొంచెం క్లుప్తంగా అర్థమవుతుంది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనము, 2వ జంతువు ఎలుగుబంటిని పోలినది. 5వ వచనం, 2వ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకొనినది. ఇది వేదాంతం కాదు. బబులోను తర్వాత క్రూరమైన ఒక ఎలుగుబంటి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. బబులోను తర్వాత మాదీయుల పారసీకుల రాజ్యం వచ్చింది. అది వెండితో చేయబడినటువంటి ఆ ప్రతిమలో ఉన్న ఛాతి భాగానికి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఈ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. చరిత్రను అర్థం చేసుకోలేనటువంటి వారు కొందరు అంటారు, మీరు ఏం చేస్తున్నారండి, ఏం చెప్తున్నారు అని అనవచ్చు. కానీ లేదండి, మేము ఇక్కడ చరిత్రను మేము రాయలేదండి, ఇవి వాస్తవాలండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. అటు పిమ్మట చిరుత పులిని పోలిన మరి ఒక జంతువును చూచి తిని, దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను, దానికి 4 తలలుండెను, దానికి ఆధిపత్యము ఇయ్యబడెను. కాబట్టి ఇప్పుడు మొదటగా బబులోను చూసాం, మాదీయుల పారసీకుల రాజ్యం చూసాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ చిరుత పులికి సాదృశ్యంగా గ్రీకు సామ్రాజ్యాన్ని మనం చూస్తున్నాం. అదే రీతిగా దానియేలు 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ప్రతిమకు దాని తొడల భాగంలో ఉన్నటువంటి ఆ బంగారుమయమైనటువంటి ఆ భాగాన్ని మనం సాదృశ్యంగా చూస్తున్నాం. మరి ఈ చిరుత పులిని మనం చూసినట్లయితే అది మహత్తరమైనటువంటి వేగవంతమైనటువంటి స్థితిలో కదిలే జంతువుగా మనం దాన్ని గుర్తిస్తాం. దానికి సాదృశ్యంగా అలెగ్జాండర్ మహాచక్రవర్తి, అతనికి ఉన్నటువంటి గొప్ప సైన్యము, ఉర్రుతొలూగుతున్నటువంటి వేగవంతమైనటువంటి ఆ పరుగును మనము ఎరుగుదుము. ఈ జంతువుకు 4 తలలున్నాయి, 4 రెక్కలున్నాయి. ఈ అలెగ్జాండర్ మహారాజు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ సమయంలో అతను చుట్టుకొని ఉన్నటువంటి ఆ సైనికులు అడుగుతున్నారు, ఈ నీ మహాసామ్రాజ్యము నీ తర్వాత ఎవరికి చెందుతుందంటే నాకంటే బలిష్ఠుల వద్దకు వెళ్తుందన్నాడు. ఈ అలెగ్జాండర్ మహాచక్రవర్తి యొక్క పాలన ముగిసిన తర్వాత అతని దగ్గర పనిచేసినటువంటి సైనికులు 4, సైనిక అధికారులు 4 ఈ రాజ్యాన్ని పంచుకోబోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ యుద్ధం చేసే ఆ జనరల్స్ ఎవరైతే ఉంటారో వారిలో ప్రధానులు 4: గెసాండర్, లిసిమికస్, సెల్యూకస్,
టాలమీ అనే ఈ 4 జనరల్స్ ఉంటారు. ఒకసారి నా వెనక చెప్పగలుగుతారు ఆ పేర్లు మీరు? కెసాండర్, లెసిమికస్, సెలియూకస్, టాలమీ. బబులోను, మాదీయుల పారసీకుల సామ్రాజ్యము, అలెగ్జాండర్ మహాచక్రవర్తి యొక్క గ్రీకు సామ్రాజ్యము. ఇప్పుడు ఆ గ్రీకు సామ్రాజ్యము 4 ముక్కలైపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఏ జంతువు ఉందో మనం చూద్దాం. అంటే వేరే 4వ రాజ్యం ఏ రాజ్యం ఉండబోతుందో చూద్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. పిమ్మట రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తమకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్యములు గలది. దానికి పెద్ద ఇనుము దంతములను 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తినీలుగా చేయుచు మిగిలిన దాన్ని కాళ్ళ కింద అనగద్రొక్కుచుండెను. ఇదేదో వేదాంతం కాదు, ఇదేదో చూసి ఊహించుకున్న కల్పితం కాదు. అవిశ్వాసి అయినటువంటి వ్యక్తితో నేను చెప్తున్నాను. మీరు నాతో చెప్పండి, ఈ వ్యక్తికి ఈ సంఘటనలు జరగకముందే ఇవి జరగబోతున్నాయని అతనికి ఎలా తెలుస్తుంది? చూడండి, ఇక్కడ బబులోను, మాదీయుల పారసీకుల రాజ్యము, గ్రీకు సామ్రాజ్యము. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఒక క్రూరమైనటువంటి మృగాన్ని, జంతువును చూస్తున్నాం. అది రోమా సామ్రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అతని బలము, అతని శక్తి దాదాపు సరి సమానంగా అంత్యక్రీస్తు వలె ఉంటుంది. లోకానికి వారు ఎంతో సమృద్ధి అయిన సంపదనిచ్చారు. ట్యాక్స్ రుమేనియా అనే దాన్ని ఇచ్చారు. సమాధానకరమైన సమయమని, శక్తి, అధికారం ఇవ్వటమే కాక వారు హింసను కూడా ఇచ్చారు. మీరు ఇది గమనించి చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలని మనవి చేస్తున్నాను. ఈ మృగానికి 10 కొమ్ములు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ 10 కొమ్ముల విషయాన్ని పంచుతున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా పరిశీలనగా గ్రహించాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ అంత్యక్రీస్తు అనేవాడు ఈ 10 కొమ్ములలో నుండి ఒక కొమ్ముగా రాబోతున్నాడు. అమెరికా ప్రజలతో నేను మాట్లాడుతున్నాను. దయచేసి మరొకసారి ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేయనివ్వండి. మన పూర్వీకులైనటువంటి మన పితరులు అమెరికా దేశాన్ని దీని ఆధారంగానే నిర్మించారని మీరు గమనించాలి. ఆహారానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను వారు తీసుకుంటున్నట్టుగా సూచనగా చెప్పారు. దీన్ని ఆధారంగా అమెరికాను స్థాపించినట్టుగా మనం గమనిస్తున్నాం. హింస నుండి తప్పించుకోవడానికి రోమా సామ్రాజ్యం నుండి వెలుపలికి వచ్చినటువంటి ఈ అంత్యక్రీస్తు యొక్క రాజ్యపాలన నుండి తప్పించుకోవడానికి క్రీస్తును సిలువ వేసిన ఈ రోమా సామ్రాజ్యమే దానికి నిదర్శనగా ఉన్నది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో దేవాలయాన్ని పడగొట్టినటువంటి ఆ దృశ్యాన్ని మనం చూసాం. అంత మాత్రమే కాక క్రైస్తవులను హింసించినట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి నేరుగా ఈ రోమా సామ్రాజ్యం యొక్క గుండెలో నుండే అంత్యక్రీస్తు అనువాడు వస్తాడు. ఈ హింసాత్మకమైనటువంటి ఆత్మ, హింసించే ఆత్మ అంత్యక్రీస్తు యొక్క ప్రధానమైనటువంటి వ్యక్తిత్వంగా, ప్రధానమైనటువంటి అంశంగా ఉండబోతుంది. అది ఎక్కడ కనుగొన్నప్పటికీ, అది ఎక్కడైనా ఏ స్థలంలోనైనా నువ్వు కనుగొనొచ్చు. ఒకవేళ ఇప్పుడు 8వ వచనాన్ని చూద్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచెను. ఆ చిన్న కొమ్మే అంత్యక్రీస్తు. దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్మలలో 3 పెరికివేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండేను. దయచేసి 24వ వచనాన్ని కూడా పరిశీలన చేయండి. 24వ వచనాన్ని కూడా గమనిద్దాం. లేఖనాలలో ప్రాముఖ్యమైన అంశం. ఆ 10 కొమ్ములు 10 మంది రాజులను సూచించుచున్నవి. 10 కొమ్ములు 10 మంది రాజులు. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. 3 రాజులు. ఇప్పుడు చాలా చాలా జాగ్రత్తగా వినండి. బబులోను సామ్రాజ్యం ఉన్నది, మాదీయుల పారసీకుల రాజ్యం ఉన్నది, గ్రీకు సామ్రాజ్యం ఉన్నది, రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ జంతువు యొక్క తలపైన 10 కొమ్ములున్నాయి. ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు, ఆ 10 కొమ్ములు 10 మంది రాజులను, అనగా ఈ యొక్క రాజ్యంలో నుండి పైకి రాబోతున్నటువంటి 10 మంది రాజులను సూచిస్తున్నది. దాదాపు క్రీస్తు శకము 300 నుండి 500 లోపు సంవత్సరాలలో, మన ప్రభు యొక్క సంవత్సరమున క్రీస్తు శకం 300 నుండి 500 మధ్యన రోమా సామ్రాజ్యపు చక్రవర్తి తర్వాత అతని వెంట మరొక చక్రవర్తి రాలేదు. అయితే ఈ రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి, ఈ రోమా చక్రవర్తిలో ఉన్నటువంటి అపవిత్రత, అన్యాయము, లంచగొండితనంతో ఎంతో పాపభూయిష్టమైన రోమా సామ్రాజ్యము ఐరోపా ఖండంలోని రాష్ట్రాలుగాను రాజ్యాలుగా అవి విభజించబడ్డాయి.
కాబట్టి ఈ క్రూర మృగము యొక్క తలపైన ఉన్నటువంటి ఆ 10 కొమ్ములు రోమా సామ్రాజ్యం యొక్క అధికారంలో నుంచి రాబోతున్న రాజులను సూచిస్తున్నది. బైబిల్ సెలవిస్తున్నది ఏంటంటే, ఈ రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి 10 మంది రాజ్యములలో నుండి, 10 రాజ్యాలలో నుండి, 10 రాజులలో నుండి రాబోతున్నవాడే అంత్యక్రీస్తు. చరిత్ర యొక్క వాస్తవాల పట్ల అవగాహన అంతగా లేనటువంటి వారు ఎవరైనా నాతో అనవచ్చు, ఒకవేళ ఇది కేవలము కల్పితము అన్నట్టుగా, ఊహాజనితమైనటువంటి అంశం అన్నట్టుగా భావించవచ్చు. అయితే నా స్నేహితుడా, నేను అంటున్నాను, అదంతా వ్యర్థం నువ్వు ఆలోచించేది. ఇవి చరిత్ర యొక్క వాస్తవాలు. చూడండి, బైబిల్ను మేము రాయలేదు, చరిత్రను మేము రాయలేదు. యేసుక్రీస్తు వారు సెలవిచ్చాడు, మీరు సత్యంను గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును అన్నాడు. కాబట్టి ఒకటి బబులోను రాజ్యము, మాదీయుల పారసీకుల రాజ్యము, గ్రీకు సామ్రాజ్యము. ఆ తర్వాత ఈ గ్రీకు సామ్రాజ్యము విడిపోయి విభాగించబడి 10 రాజ్యాలుగా విస్తరించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ 10 మంది రాజులలో ఒకడుగా ఒక చిన్న కొమ్ము రాబోతుంది అని దానియేలు ప్రవచిస్తున్నాడు. అయితే దానియేలుకి ఎలా తెలుసు మరి ఈ విషయాలు? ప్రపంచపు నలుమూలల అనేక లక్షల కొలది నాస్తికులైన వారిని నేను ఎదుర్కొన్నప్పుడు ఈ ప్రశ్న వారికి వేశాను. ఇటువంటి అంశాలు కోకొల్లలుగా నేను అనేక జన సమూహములలో ప్రకటించినప్పుడు అక్కడున్నటువంటి లక్షల కొలది, వేల కొలది నాస్తికులైనటువంటి వారు ముందుకొచ్చి దేవుడు లేడు అన్నదానికి మేమేదో రుజువు చూపించాలని ప్రయత్నించినప్పటికీ, దేవుడు ఉన్నాడన్నదానికి మీరు చెప్పినటువంటి ఎన్నో రుజువులు మాలో ఒక ఒప్పుదలను కలిగిస్తున్నాయి దేవుడు ఉన్నాడని నమ్మడానికి. ఎందుకంటే దేవుని ఆత్మచేత నింపబడి, దేవుని ఆత్మలో, ఆత్మ వశంలో ఉన్నవారు మాత్రమే ఇటువంటి అంశాలు రాయగలుగుతారు. కానీ ఏ మానవ మాతృడు రాసిన గ్రంథం కాదు ఇది, చరిత్ర కాదు. 2,500 సంవత్సరాల క్రితము ఈ భక్తుడు ప్రవచిస్తున్నాడు తర్వాత జరగబోయే అంశాలను. ఇప్పుడు 4వ అంశంలోకి మనం రాబోతున్నాం. అంత్యక్రీస్తును సూచించబోతున్నటువంటి 4వ అంశము బైబిల్ సెలవిస్తున్నది, క్రీస్తు శకము 500 సంవత్సరం దాటిన తర్వాత వాడు వస్తాడని తెలియజేస్తున్నది. నాకెలా తెలుసు అని మీరు అంటారా? చాలా సులభమండి. దానియేలు 7:24 చూడండి. 10 కొమ్ములు, 10 మంది రాజులు. ఐరోపా ఖండంలో ఉండబోతున్నటువంటి 10 మంది రాజులు. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. ఈ 10 కొమ్ములలో ఒక చిన్న కొమ్మగా రాబోతున్నటువంటి ఆ కొమ్మయే అంత్యక్రీస్తుకు సూచనగా చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ప్రవచించిన రీతిగా దేవుని ఆలయంలో వాడు కూర్చుంటాడు అని చెప్పినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకొని రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఈ రాజ్యము క్రీస్తు శకము 500 సంవత్సరం గడిచిన తర్వాత రోమా సామ్రాజ్యంలో నుండి ఆ రోమా చీలిపోయి 10 రాజ్యాలుగా విభజించబడినటువంటి ఆ రాజ్యాలలో నుండి ఒక రాజ్యంగా ఈ అంత్యక్రీస్తు రాబోతున్నాడని మనం చూస్తున్నాం. ఇప్పుడు 5వ అంశాన్ని మనం చూడబోతున్నాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, నేను ఈ కొమ్ములను కనిపెట్టగా, అనగా ఐరోపా ఖండంలో ఉన్నటువంటి రాజులకు సాదృశ్యంగా ఉన్నటువంటి కొమ్ములు, మరి ఒక కొమ్ము ఉన్నది అక్కడ. ఒక చిన్న కొమ్మ వాటి మధ్యన లేచెను, దానికి స్థలం ఇచ్చుటకై ఆ కొమ్మలలో 3 పెరికివేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఇదేదో ఊహాజనితమైనటువంటి అంశం కాదు, కానీ చరిత్ర నాకు తెలియజేస్తున్నటువంటి అంశము. ఈ గొప్ప రాజు, ఈ గొప్ప చక్రవర్తిలో నుండి వచ్చినటువంటి ఐరోపా ఖండంలో ఉన్నటువంటి 3 రాజులను గురించి నేను విని ఉన్నాను. వారిలో మొదటివాడు హొవెలాయ్ అనే వ్యక్తి, వాండోస్, ఆస్ట్రగాస్ అనే వ్యక్తి. ఇది బైబిల్ ప్రవచనమై ఉంటున్నది. ఇది ప్రభువగు యెహోవా వాక్కు అయి ఉంటున్నది. ఇప్పుడు 6వ పాయింట్గా మనం ఇప్పుడు చూడబోతున్నాం 6వ అంశము. ఇప్పుడు బైబిల్ నాకు తెలియజేస్తున్న అంశం ఏంటంటే, ఈ చిన్న కొమ్ముగా, చిన్న రాజుగా లేచినటువంటి ఇతడు ఆ మిగిలిన రాజ్యాలన్నిటికంటే, రాజులందరికంటే గొప్పవాడుగా, పెద్దవాడుగా అవుతాడని తెలియజేస్తున్నది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనం చూడండి. మరియు దాని తలపైనున్న 10 కొమ్ముల సంగతియు, వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును గల ఆ వేరగు కొమ్ము సంగతియు, అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించి తిని. బైబిల్ ప్రవచనం నాకు తెలియజేస్తుంది, ఐరోపా ఖండంలో లేపబడబోతున్నటువంటి ఈ రాజు రోమా సామ్రాజ్యం యొక్క వేళ్లలో నుండి రాబోతున్నాడు. అతడు ఒక చిన్న రాజుగా రాబోతున్నాడు మొదట. అయితే ఆ తర్వాత ఆయన బలమైనటువంటి రాజుగా తయారై ప్రపంచాన్ని పరిపాలించేవాడుగా మారిపోతాడు. నేనేదో నాకు నేనుగా స్వతహాగా చెప్తున్న అంశం కాదు ఇది. దయచేసి ఈ విషయాలు విని నా విషయంలో వెర్రిగా ఉండకండి, నన్ను పిచ్చివాడిగా ఎంచకండి. ఎందుకంటే
ఈ ప్రవచనాలను ఇచ్చింది నేను కాదు. దయచేసి ఇప్పుడు 7వ అంశము, ఈ వాడిని గుర్తించడానికి కావలసినటువంటి సూచనలలో ఉన్నటువంటి 7వ సూచన, దానియేలు 7వ అధ్యాయం 24వ వచనం. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరియొక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. నేను మీ ఎదుట దీన్ని ఉంచుతున్నాను. ఈ మిగిలిన రాజుల కంటే కూడా ఇతడు భిన్నమైన రాజుగా, వేరుగా ఉండబోయే రాజుగా ఎందుకు ఉండబోతున్నాడంటే ఒకే ఒక కారణం, ఏకైక కారణం ఏంటంటే అతడు మత సంబంధమైనటువంటి వ్యక్తిగా రాజుగా ఉండబోతున్నాడు. అతడు దేవుని ఆలయంలో ఉండబోతున్నాడట. మరికొన్ని సూచనలు మనం చూడబోతున్నాం, మరలా వచ్చే కార్యక్రమంలో చూడబోతున్నాం. హలో స్నేహితులారా, నేను జాన్ కార్టర్ని మాట్లాడుతున్నాను. క్యూబాలో హవానా అనే స్థలంలో నేను నిలబడి మీతో మాట్లాడుతున్నాను. రెవల్యూషనరీ స్క్వేర్ అనే ప్రదేశంలో నేను నిలబడి మాట్లాడుతున్నాను. 50-60 సంవత్సరాల క్రితము ఈ దేశంలో రాజులుగా కీర్తించబడినటువంటి వ్యక్తులు గొప్ప కమ్యూనిజంతో వారు రాజకీయాలు చేసినటువంటి, రాజరికం చేసినటువంటి ఆ ప్రదేశాల్లో నేను ఇక్కడ మీ మధ్యన నిలబడి ఉన్నాను. ఇంకా అటువంటి స్థాయిలోనే, అటువంటి స్థితిలోనే ఈ ప్రదేశాలు మిగిలిపోయాయా? స్వేచ్ఛ స్వాతంత్రాలు ఈ దేశంలో ఉన్నాయా? ఈ సువార్తను ప్రకటించటము ఈ ప్రదేశంలో సాధ్యమేనా అని మేము పరిశీలన చేస్తున్నాం. మరి ఈ క్యూబా అనే ప్రదేశంలో మరి బాహటంగా కూడికలు ఏర్పాటు చేయడం సాధ్యపడదని మేము తెలుసుకోగలిగాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలకు కానీ, ఇక్కడున్న పరిశుద్ధులకు కానీ మనం సహకారం అందించడానికి, వారితో నిలబడటానికి ఉండాలని మేము ఆశపడుతున్నాం. సహకారంగా నిలబడాలని ఆశిస్తున్నాం. మరి పట్టుదలతో, యథార్థంగా ఈ ప్రజల మధ్యన, ఈ ప్రాంతాలలో దేవుని పరిచర్యను నమ్మకంగా జరిగించాలని ఇష్టపడుతున్నాం. అయితే జ్ఞానయుక్తంగా ప్రభుల వారు తెలియజేసినట్టుగా పాముల వలె వివేకం కలిగి, పావురముల వలె నిష్కపటముతో వీరి మధ్యన మనం పరిచర్య చేయాల్సినటువంటి బాధ్యత మనకున్నది. ఎక్కడైనా సరే ఇటువంటి ప్రదేశాల్లో సువార్త ప్రకటించడానికి మేము నిలబడుతుంటుండగా మీరు కూడా మాకు సహకరిస్తూ మాతో నిలవాలని ఆశపడుతున్నాం. ఈ తెర మీద కనిపిస్తున్నటువంటి అడ్రస్కు మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. క్రీస్తు యొక్క సువార్తమానాన్ని ఈ ప్రదేశాలకు తీసుకొని వెళ్ళటానికి పరిచర్య భారంతో ముందుకెళ్తుంటుండగా గొప్ప ఉజ్జీవ జ్వాల ఈ ప్రదేశాల్లో రేకెత్తించబడినట్లుగా మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా మాతో నిలిచి సహకరించాలని కోరుచున్నాం. దేవుడు ద్వారాలు తెరుస్తుండగా జాన్ కార్టర్ అనే నేను హవానా, క్యూబా అనే ప్రదేశంలో, ఈ స్క్వేర్ ప్రదేశంలో నేను నిలబడి మీతో మాట్లాడుచున్నాను. మీకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. For a copy of today's program, please contact us at P.O. Box 1900, Thousand Oaks, California 91358. Or in Australia, contact us at P.O. Box 861, Terrigal, New South Wales 2260. This program is made possible through the generous support of viewers like you. We thank you for your continued support. May God richly bless you.